దేవుని జ్ఞానము సంఘానికి చాలా ముఖ్యమైనది. దేవుని వాక్యములో ఉన్న దేవుని అసలైన ఉద్దేశం తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో ఏదైనా ఒక వచనాన్ని 10 మందికి ఇస్తే ఆ 10 మంది ఆ వచనం మీద ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ ని లేదా ఒక్కొక్క విధముగా మాట్లాడవచ్చు. కానీ మీకు తెలుసా, ఆ వచనం గురించి అసలైన టాపిక్ ఏదో ఒకటి ఉంటుంది, దేవుడు నిర్ణయించింది. ఆ ముఖ్యమైన ఉద్దేశంతోనే దేవుడు ఆ వచనం రాసించాడు. ఆ 10 మంది మాట్లాడే సబ్జెక్ట్ వల్ల మనకి ఈ లోక లాభం దొరుకుతుంది, ఈ లోక క్షేమం దొరుకుతుంది, ఈ లోక ప్రోత్సాహం దొరుకుతుంది. కానీ దేవుడు దాంట్లో దాచిన అసలైన విషయం తెలుసుకుంటే పరలోక సామర్థ్యత దొరుకుతుంది, పరలోక స్థిరత్వం దొరుకుతుంది, పరలోక మహిమ దొరుకుతుంది. అలాగూ బైబిల్ గ్రంథంలో పాలలాంటి ఆహారం ఉంది, ఈ లోకంలో మనల్ని బలపరచడానికి. బలమైన ఆహారంగా ఉంది, పరలోకంలో మనల్ని స్థిరపరచడానికి. మనం దేవునికి భయపడితే ఈ లోకంలో దీవించబడతాం, మనం వాక్యానికి భయపడితే పరలోకంలో స్థిరపరచబడతాం. 2 రకముల భయములు ఉన్నాయి, దేవునికి భయపడుట, వాక్యానికి భయపడుట. దేవునికి భయపడే చాలా మంది 90% వాక్యానికి భయపడరు. అంటే వాక్యం చెప్పినా సరే మార్చుకోరు, అది భయం లేకపోవడం అన్నమాట. దేవునికి భయపడితే ఈ లోకంలో దీవించబడతారు, స్థిరపరచబడతారు. కానీ పరలోకంలో కూడా స్థిరత్వం కావాలంటే వాక్యానికి